రాష్ట్రంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత అన్నారు. 5 ఏళ్లలో జైల్లో సీసీ కెమెరాలు పనిచేయలేదని ఎన్డీఏ సర్కార్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఖైదీలు శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వచ్చి మంచి జీవితం గడపాలని ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తునిలో జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్ లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ తోనే జరిగే కార్యక్రమం ఇది. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్ కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్ కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదు అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపు పొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్ లోని కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈ రోజు మళ్ళా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆఖరి ప్రిజన్స్, అదేవిధంగా మాక్సిమం విలేజ్ వైజ్ గా కూడా